వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బాక్స్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి పాలకూర మామిడికాయ పప్పు. ఏ సీజన్లో తినాల్సిన పండ్లు కాయలు ఆ సీజన్లో తినాల్సిందే కదండి, మీరేమంటారు? ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం. దానికోసం నేను హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టిన శనగపాలని ఒక 1.5 గ్లాస్ టీ గ్లాస్ యాడ్ చేస్తున్నాను నేను. ఆ తర్వాత పాలకూరని కడిగి వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, అవి ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత నేను ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. మిరపకాయలను యాడ్ చేశాక టొమాటో ముక్కలను యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత వెల్లుల్లి ముక్కలను ఒక 4-5, ఆ తర్వాత జీలకర్రను, ఆ తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయలను యాడ్ చేస్తున్నాను నేను తురుముని. ఆ తర్వాత పసుపు ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో దీనికి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను. పాలకూర మునిగితే చాలు మనకు. నేను కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో పప్పు ఒకటే ఉంటే చాలా రసం కూడా కావాల్సిందే, దానికోసం. తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసుకొని కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వరకు మనము రాణిస్తాము. 3 to 4 విజిల్స్ అయ్యాక మనము కుక్కర్ లిడ్ అనేది ప్రెజర్ అనేది వెళ్ళిపోయాక మనము ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మనకు పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఇందులో వాటర్ అనేది రిమూవ్ చేసుకుందాం. వాటర్ అలాగే పెడితే పప్పు రావడానికి రాదు, మనకు రిమూవ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందాక మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా రామాలి, స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి మనము. చేసుకున్న తర్వాత మనం ఇందాక వాటర్ అనేది రిమూవ్ చేసాం కాబట్టి ఇందులో కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను. మిగతాది నేను రసం ప్రిపేర్ చేస్తాను. చూడండి, కన్సిస్టెన్సీ మనకు సరిపోయింది. తర్వాత ఫ్లేమ్ అనేది ఆన్ చేసుకొని బాయిల్ ఒక 5 to 10 minutes వరకు ఇది బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోండి మీరు. దీనికి పోపు అనేది పెట్టేసుకుందాము. దానికోసం ఒక ఫ్లేమ్ ఆన్ చేసుకొని నేను కడాయిలో ఒక 3 tablespoons ఆయిల్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వేడయ్యాక ఇందులో వెల్లుల్లి ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇది కొంచెం రెడ్డిష్ అయ్యాక జీలకర్ర ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఇది చిటపటలాడిన తర్వాత ఇందులో కొద్దిగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలను యాడ్ చేస్తున్నాను. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇంగువ యాడ్ చేస్తే డైజెషన్ బాగా అవుతుంది మనకు. ఇది బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ పప్పు ఉంది కదండి, దాంట్లో ఇది యాడ్ చేసుకుందాము. మనకు పాలకూర మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. దీనికి మనము కాంబినేషన్ ఏంటంటే అన్నము లేకుంటే రొట్టెతో తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్.